సంక్రాంతి అంటే పిండి వంటలు, పతంగులు, ముగ్గులు, వనితలకి ముగ్గుల పోటీ పెట్టి గిఫ్ట్లు ఇస్తారు. ప్రతిసారి ఒకేలా ముగ్గులు వేయలేక ఈసారి వెరైటీగా ముగ్గులు వేశారు. కాంగ్రెస్ 6 పథకాలను తెలియజేస్తూ ఓ కాంగ్రెస్ అభిమాని ముగ్గు వేస్తే V6 న్యూస్ ఛానల్ పై ఒకరు తమ అభిమానాన్ని ముగ్గు ద్వారా చాటుకున్నారు. అలాగే ఓ యువకుడు సోషల్ మీడియా అడిక్షన్ గురించి ముగ్గు రూపంలో వివరించాడు. మంచిర్యాల జిల్లా జన్నారంలో సంక్రాంతి సందర్భంగా 6 గ్యారెంటీలను వివరిస్తూ ముగ్గు వేసింది లావణ్య అనే మహిళ. 6 అనే ఆకృతిలో కాంగ్రెస్ పథకాలను ముగ్గులతో డిజైన్ చేశారు. 6 గ్యారెంటీలైన మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం లాంటి పథకాలను వివరించారు. ఈ ముగ్గుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది మహిళ. V6 న్యూస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఎండోనిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్. V6 పై అభిమానంతో సంక్రాంతి పండుగ సందర్భంగా V6 న్యూస్ లోగో ముగ్గు వేశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. ప్రతి క్షణం ప్రజల పక్షాన నిలుస్తున్న V6 ఛానల్ అంటే తమకు ఎంతగానో అభిమానమని చెప్పారు శ్రీనివాస్. సంక్రాంతి పండుగ సందర్భంగా V6 న్యూస్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే V6 న్యూస్ వారు ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఎంతో సమస్యల కోసం పోరాడి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి సమస్యలు సాల్వేషన్ చేయడానికి ఎంతో కృషి చేసింది. కాబట్టి V6 న్యూస్కి మరియు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ వేళ సోషల్ మీడియా అడిక్షన్ గురించి వినూత్న రీతిలో సందేశం ఇచ్చాడో యువకుడు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను యువత వ్యసనంగా మార్చుకోవద్దని ముగ్గు ద్వారా అవగాహన కల్పించాడు. నిర్మల్ జిల్లా తనం మంజులాపూర్ కాలనీకి చెందిన శ్రవణ్ అనే యువకుడు ఇంటి ముందు రంగురంగుల ముగ్గు వేసి మరీ అవగాహన కల్పించాడు. సామాజిక మాధ్యమాలపై పెట్టే సమయాన్ని చదువు, కెరీర్ అభివృద్ధి కోసం కేటాయిస్తే అద్భుతాలు సాధించవచ్చని చెప్పాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రవణ్. అందరూ నార్మల్గా ముగ్గులు చాలా మంది వేస్తారు, కానీ నేను ముగ్గులో ఒక మెసేజ్ ఇవ్వడానికై నేను ఈ ముగ్గు వేశాను. సో దీని ద్వారా ఒక్కరైనా ఇట్లా రోడ్ నుంచి పక్కకి నుంచి వెళ్ళే వాళ్ళైనా అట్లీస్ట్ చూసైనా దీని నుంచి కొంచెం ఇన్స్పైర్ అవుతారేమో అని చెప్పేసి దేనికి కూడా ఫోన్ యాప్స్కి కానీ ఫోన్కి కానీ ఎక్కువగా అడిక్ట్ కాకుండా మీరు చదువుపై దృష్టి పెట్టి ఇట్లా చేస్తారని నా చిన్న సందేశం. ఈ సంక్రాంతికి వినూత్నంగా రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. తమ అభిమానాన్ని ముగ్గుల ద్వారా చాటుకున్నారు.